1971లో జరిగినటువంటి యుద్ధం విషయంలో ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం అవ్వచ్చు, ఇప్పుడు 2025లో నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నిర్ణయం అవ్వచ్చు. బట్ ఈ క్రెడిట్ ని మాత్రం అగ్రరాజ్యమైనటువంటి అమెరికా తమ ఖాతాలో వేసుకున్నప్పటికీ కూడా నిజ నిజాలేంటో మన భారతీయులందరికీ తెలుసు, చుట్టుపక్కల దేశాలందరికీ తెలుసు అంటూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సరే, మీరు చెప్పినట్టే అగ్రరాజ్యం మాట విని ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక అడుగు వెనక్కి వేశారు అనుకుందాం. మరి పాక్ సంగతి మనకు తెలిసిందే. మొదటి నుంచి కూడా దాన్ని మనం పొరుగు దేశంగా చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మన ఎప్పటికీ కూడా శత్రు దేశంగానే చూస్తారు. సో మరి శత్రు దేశానికి ఖచ్చితంగా శత్రువులాగే సమాధానం చెప్పాలి కాబట్టి ఈసారి ఖచ్చితంగా మన వాళ్ళు సమాధానం చెప్పి చూపించారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఏదో ఒక రకమైనటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది. మరి ఆ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ప్రతిసారి కూడా పాకిస్తాన్ అలా చేస్తుంది, పాకిస్తాన్ ఎలా చేస్తుందంటూ ఒక స్కూల్ పిల్లోడి మాదిరిగా ప్రతిసారి కూడా అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకి మనం కంప్లైంట్ చేయాలా? ఎందుకు అంత అవసరం ఏంటి? నా దేశాన్ని కాపాడుకునే సందర్భం, నా దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వస్తే మాత్రం ఎవడో నిర్ణయంతో మాకేం సంబంధం? టెక్నాలజీ పరంగా అమెరికాతో సమానంగా సరిసమానంగా వెళ్తుంది భారతదేశం. వాణిజ్యపరంగా కూడా ఆ దేశానికి మన మీద ఎంత ఇంపాక్ట్ ఉందో మన దేశం నుంచి ఆ దేశానికి కూడా అంతే ఇంపాక్ట్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ దేశం నుంచి మన దేశానికి ఎంత దూరమో మన దేశం నుంచి కూడా వాళ్ళ దేశానికి అంతే దూరం. ఈరోజు మన భారతీయుల్ని, మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన విషయంలో మన ప్రధానిలు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాడు ఎవడో వచ్చి వాడి అకౌంట్లో క్రెడిట్ వేసుకుంటా అంటే మాత్రం చూస్తూ ఎవరు ఊరుకోరు అనే సందర్భాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఏ దేశమైనా భారతదేశానికి కయ్యానికి కాలు దూవిందంటే మాత్రానికి మన ప్రధానిలు భారతదేశం విషయానికి వస్తే మాత్రం ఎక్కడా కూడా వెనకడుగు వేయరు. ఎవరో చెప్తే మాత్రం వినే పరిస్థితిలో మనం లేవు అని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ 1971లో ఇందిరాగాంధీ చేసినటువంటి పని అవ్వచ్చు, లేకపోతే 2025లో ఇప్పుడు నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నిర్ణయం అవ్వచ్చు. జై హింద్.